స్వామి, పునరతి జననం, పునరతి జననం, పునరపి జననం, పునరతి మరణం అని అంటారు కదా జనరల్గా. దాన్ని మీరు నమ్ముతారా? యాక్చువల్గా నమ్మేది మనం నమ్మితే ఒకటి అవుతుంది, మనం నమ్మకపోతే ఒకటి ఉండదు అని ఏంది కాదు కదా. ఇప్పుడు పుట్టుట గిట్టుట ఇవి రెండు ఎప్పుడూ ఉంటాయి. ఎవరికి? ఆత్మకి. ఓకే. ఇప్పుడు ఈ పైది శరీరం, ఈ శరీరం లోపల దీంతోటి ఈ పనులు జరపడానికి తోడ్పడేది ఒక ఆత్మ అనేది ఉంది అనేది మనకి శాస్త్రం చెబుతోంది కనుక మనం దాన్ని విశ్వసిస్తున్నాం. ఈ ఆత్మ అనేది ఒక కర్మ వల్ల శరీరంలోకి వస్తుంది. అది డిపెండ్స్ అపాన్ ద కర్మ. ఆ కర్మ ఒక రకంగా ఉంటే మనిషి శరీరం, ఇంకొక రకంగా ఉంటే ఏదో జంతు శరీరం, ఇంకొక రకంగా ఉంటే చెట్టు శరీరం, ఇంకో రకంగా పక్షి శరీరం, ఇంకో రకంగా దేవతా శరీరం. కర్మల్లో ఉండే తారతమ్యాన్ని బట్టి శరీరాలు వస్తాయి. అది కర్మ ఉన్నంత వరకు ఆ బాడీ ఉంటుంది. కర్మ అయిపోగానే ఆ బాడీని మళ్ళీ వదిలిపెట్టి ఇంకో చోటుకు పోవాలి. డ్యూటీ కోసం మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో ఎక్కడో ఒక రూమ్ రెంట్ తీసుకుంటాం, ఆ ఊళ్ళో ఉంటాం, పని చేసుకుంటాం. అయిపోగానే వీ క్విట్ ద రూమ్ అండ్ జస్ట్ వీ గో టు అవర్ ఓన్ ప్లేస్, రైట్? సో ఆల్సో మనకి ఈ బాడీస్ అనేటటువంటి ఒక కర్మ అనుభవం కోసం వస్తాయి. కర్మ అవ్వగానే బాడీస్ పోతాయి. బాడీలోకి రావడం అనేది జన్మ అంటారు, బాడీని వదలడం అనేది మరణం అంటారు. మరణం అంటే ఆత్మ ఏమవ్వదు, ఈ బాడీకి ఏమీ అవ్వదు. బాడీ అనేది ఇట్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. మళ్ళీ 5 ఎలిమెంట్స్ కింద మళ్ళీ మారిపోతాయి. లోపలికి వచ్చిన జీవుడు మళ్ళీ దీన్ని వదిలిపెట్టి దీన్ని వెళ్ళిపోతాడు. వాడికి వెనకాతలుండే స్టాక్ని బట్టి మళ్ళీ వాడు ఎక్కడికో వెళ్ళాలి, ఇంకొక బాడీ తీసుకుంటాడు. సో టేకింగ్ ఏ న్యూ బాడీ ఈజ్ కాల్డ్ జన్మ అండ్ చెకింగ్ అవుట్ దట్ బాడీ ఈజ్ కాల్డ్ మరణం. చేత మరణము జననము అనేటటువంటిది ఇట్స్ ఓన్లీ చేంజింగ్ ది బాడీ, దట్స్ ఆల్. ఇది జీవుడికి కాన్స్టెంట్గా ఏర్పడుతూనే ఉంటుంది ఎప్పుడు. ఒక జీవుడు కాదు కదా, దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సోల్స్. ఎంతమంది ఉన్నారు అనేది మనకి లెక్కేం లేదు, మనకి తెలియదు. మనుషులకి జనాభా ఉంది, ఏదో 7 బిలియన్స్ ఎంతో ప్రస్తుతం ఏదో ఉందిట ఇప్పుడు కరెంట్లీ, 7.5 బిలియన్స్ ఎంతో. మరి కుక్కలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు, పిల్లులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎలకలు ఎన్ని ఉన్నాయో అంతకంటే తెలియదు, దోమలు వచ్చేయం వల్ల ఇంకా ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో ఈచ్ వన్ ఈజ్ ఎ స్పీషీస్ బై ఇట్ సెల్ఫ్. ఆ జీవుల్లో కూడా అంటే ఆ బాడీస్లో కూడా జీవులు ఉంటారు. మనకి తెలియని ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఇంకా తెలియదు. ఇప్పుడు మనకి భూమి మీద కనిపించే జీవరాశులకి బోళ్ళని రెట్ల జీవరాశులు జలంలో ఉన్నాయి, అండర్ ద వాటర్స్, రైట్? సో అవన్నీ కూడా జీవరాశులే, అవన్నీ కూడా జీవులే. సో ఈ జీవులన్నిటికీ కూడా మళ్ళీ కొత్త బాడీ వస్తే జన్మ, పాత బాడీ ఆ ఉన్న బాడీని వదిలేస్తే మరణము అని అంటాం. ఇది ఎప్పుడు సాగుతూనే కర్మ ఈజ్ ది వెనకాతల రూట్ కాజ్ ఫర్ అటైనింగ్ ది బాడీస్. అది ఉన్నంత వరకు ఈ జన్మ మరణము జన్మ మరణము అనేవి రెండు సాగుతూనే ఉంటాయి. ఎటొచ్చి మనిషికి మాత్రం ఒక గొప్ప యోగ్యత ఏంటంటే ఆ సైకిల్ భేదించగలిగేటటువంటి యోగ్యత ఉంది. దాన్ని వాడుకుంటాడా వాడుకోవడానికి వేరే విషయం. మిగతా వాటికి ఆ యోగ్యత లేదు. మిగతా వాటికి ఆ ప్రాసెస్లో వెళ్ళడమే తప్ప అందులోంచి బయటకు వచ్చే సాధన చేసే శక్తి మిగతా వాటికి లేదు. ఆ శక్తి కలిగిన వాడు మనిషి ఒక్కడే. బికాజ్ వీడికి భగవంతుడు ఆలోచనని ఎక్కువ పెట్టాడు కనుక వీడు దాన్ని గుర్తించగలడు. పాత వెనకాతలు ఉండేటువంటి కార్మిక రికార్డ్స్ని వీడు డిఫ్యూజ్ చేసుకోగలుగుతాడు. ఈ జన్మ మరణము అనే చక్రాన్ని బ్రేక్ చేయగలుగుతాడు.